I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉన్నామండి మిలాగ్రో నట్స్ దగ్గర అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా హెల్దీ ప్రోడక్ట్ అనేది మనకు దొరుకుతుంది. సో ఎస్పెషల్లీ వీళ్ళు ఒక స్నాక్ ప్యాక్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో హెల్దీ స్నాక్ ప్యాక్ అనొచ్చు అనమాట. సో బెస్ట్ ప్రైస్కి చాలా హెల్దీ అనమాట. వీళ్ళ దగ్గర హనీ ఉంటుందండి. కంప్లీట్గా ప్యూర్ అండ్ న్యాచురల్ హనీ దొరుకుతుంది అనమాట. మనం బయట తీసుకునే హనీస్లో కంపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ వైజ్ కానీ మనకి ఆ క్వాలిటీ వైజ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్గా వితౌట్ ఎనీ అడల్టరేషన్ ఏమీ యాడ్ చేయకుండా ప్యూర్ హనీ అనేది మనకి వీళ్ళు సెల్ చేస్తున్నారనమాట. ప్రైస్ కూడా ది బెస్ట్ ఉందండి. నాకు ప్రైస్ అయితే బెస్ట్ ప్రైస్ అనిపించింది బయటతో కంపేర్ చేస్తే కనుక. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. వన్స్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ తీసుకున్నారంటే కనుక రెగ్యులర్ కస్టమర్ అయిపోతారనమాట. సో ఇది ఇక్కడ ఇవి మాత్రమే కాదండి, మనకి నట్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా మనకి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫణి గారు అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి అనేది ఇచ్చారు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. ఇంక లేట్ చేయకుండా ఈ రోజు వీడియో చూసేద్దాం. అండి, హలో మ్యామ్, చెప్పండి మీ ప్రొడక్ట్స్ ఏంటి, అసలు ఏంటి? యా దిస్ ఇస్ న్యూ ఇంట్రడక్షన్ మ్యామ్. ఓకే, 50 grams ప్యాక్ అన్నమాట. ఓకే, ఇందులో నట్స్ విత్ రా హనీ ఉంటుంది. నట్స్ విత్ రా హనీ. ఓకే, హాఫ్ నట్స్ వేసి హాఫ్ రా హనీ వేసి ఫిల్ చేస్తాం అనమాట. ఓకే, ఇది వెరీ ఈజీ టు క్యారీ ప్యాక్. ఓకే, అంటే మీరు పిల్లలకి ఏదైనా స్కూల్ బ్యాగ్లో స్నాక్ వేయాలన్నా, లేకపోతే వెన్ యూఆర్ ట్రావెలింగ్ తీసుకెళ్ళాలన్నా, ఆఫీసెస్కి తీసుకెళ్ళడానికి. సో దీంతో పాటు ఒక స్పూన్ కూడా వస్తుంది, ప్యాక్డ్ స్పూన్. వుడెన్ స్పూన్ కదండి, అది కూడా వుడెన్ స్పూన్ లో వచ్చేస్తుంది. వుడెన్ స్పూన్, ఓకే, వుడెన్ స్పూన్. జస్ట్ దీన్ని మీరు ఓకే ఇలా తీసేసుకుని మనం అలా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటే చాలా క్యారింగ్ ఈజీ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. జనరల్ గా మనం స్నాక్ బాక్స్ లో వేసి పెడితే తినరు, ఇలా ఇచ్చి పంపిస్తే ఫ్రెండ్స్ ముందు ఓపెన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది, హెల్దీ కూడా. సో ఏంటంటే బర్త్డేస్ అది జరుగుతున్నప్పుడు కూడా మనం యూజువల్ గా కొంచెం జంక్ ఫుడ్స్ ఇస్తూ ఉంటాం కదా, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా పిల్లలకి ఇది డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, స్కూల్స్ లో జనరల్ గా చాక్లెట్స్ ఇలాంటివన్నీ ఎలో చేయట్లేదు. సో ఇలాంటి ప్యాక్ పంపిస్తే మనం వేరే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అలవాటు చేసినట్టు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా ఉంది, హెల్దీగా ఉంది అని కూడా కన్జ్యూమ్ చేస్తారు. అంటే ఎవ్రీడే తినాలి అని కాదు మ్యామ్, కానీ 30 days తినమంటే ఇంకా వాళ్ళు కూడా బోర్ కొట్టేసి ఇంకా తినడం మానేస్తారు. వీక్లీ 2 times ఇనఫ్ అనుకుంటా కదండి. వీక్లీ 2 times అట్లా తింటే మంచిది. సో దీంట్లో రా హనీ ఉంటుంది కదా మ్యామ్, ఇది అడల్టరేటెడ్ కాదనమాట. ఫ్రక్టోస్ సిరప్స్ కానీ గ్లూకోజ్ సిరప్స్ కానీ ఏమీ కలపట్ల. ప్యూర్ నేచర్ నుంచి వచ్చిన హనీని మనమే డిఫరెంట్ ఫార్మ్స్ కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. ఆ హనీలో కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ ఉండదు. కంప్లీట్లీ న్యాచురల్ హనీ విత్ డ్రై ఫ్రూట్స్. ఓకే, కంప్లీట్లీ హెల్దీ అన్నమాట. కంప్లీట్లీ హెల్దీ మ్యామ్. ఓకే, ఇలా ఎలా అండి, మనకి ప్రైస్ ఎలా ఉంటుందండి? ఇది సింగిల్ ప్యాక్ వచ్చేసి 56 రూపీస్. 56 రూపీస్ అన్నమాట. ఓకే, అండ్ ప్యాక్ ఆఫ్ 8 తీసుకుంటే మాత్రం 50 రూపీస్కి వస్తుంది మ్యామ్. అంటే ఈచ్ 50 రూపీస్కి వస్తుంది. ప్యాక్ ఆఫ్ 8 400 పడుతుంది. ఓకే, బెస్ట్ ప్రైస్ అనమాట. మనం చాలా అన్ని జంక్ ఫుడ్కి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం, అటువంటిది హెల్దీ ఫుడ్కి అనేది బెస్ట్ ప్రైస్లో కూడా వస్తుంది. కంప్లీట్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే మనం చేసాం కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. మనకి స్టోర్ వచ్చేసి మణికంఠ అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది మ్యామ్. అది దూరం అనుకునే వాళ్ళకి వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ దే కెన్ ఆర్డర్. ఓకే, మిలాగ్రో నట్స్ అనే యాప్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు. హైదరాబాద్ వాళ్ళకి నెక్స్ట్ డే వచ్చేస్తుందండి. అంటే ఈ రోజు ఆర్డర్ చేశారనుకోండి మ్యామ్, రేపు ప్యాక్ అవుతుంది. వెరీ నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మనం ఫ్రెష్ ప్యాక్ చేసి పంపిస్తాం అనమాట. అంటే ముందే ప్యాక్ చేసుకుని ఎక్కువ బల్క్ లో పెట్టుకుని అనేది ఉండదు మన దగ్గర. అకార్డింగ్ టు ఆర్డర్స్ ఇంకా మన దగ్గర చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. అవన్నీ ఏంటంటే అన్ని మన దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంత కాన్సెప్ట్ నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ యాడెడ్. సో అందుకని ఫ్రెష్ గానే
ప్యాక్ చేసి పంపిస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఎక్కడికైనా పంపిస్తారా అండి? త్రూఅవుట్ ద వరల్డ్, త్రూఅవుట్ ద ఇండియానా? ప్రెసెంట్ అయితే మ్యామ్ సౌత్ ఇండియా మొత్తం పంపిస్తున్నాము. ఓకే. నార్త్ కి కొంచెం లాజిస్టిక్స్ ఇష్యూస్ వస్తున్నాయి, అందుకని పంపించట్లేదు. ఓకే. సౌత్ ఇండియా మొత్తం పంపిస్తున్నాము. ఓకే. కానీ లాజిస్టిక్స్ కాబట్టి మన చేతిలో ఉండదు, అంటే వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి సమ్ టైమ్స్ వాళ్ళు డిలే కూడా చేస్తారు. 3 to 5 days అన్న వాళ్ళు 6th డేకి వెళ్తుంది, 7th డేకి వెళ్తుంది అట్లా. హైదరాబాద్ అయితే మన హోమ్ డెలివరీ కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఈ రోజు ఆర్డర్ చేశారనుకోండి, నెక్స్ట్ డే ప్రాసెస్ చేసి ప్యాక్ చేసేసి ఆ నెక్స్ట్ డే డిస్పాచ్ చేసేస్తాం. పోనీ వాళ్ళు ఏమన్నా ఓన్గా మాకు పర్వాలేదు, మాకు కొంచెం బల్క్లో క్వాంటిటీ కావాలి, మేము ఇలా బస్కి వేసేయండి అని కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇలా పంపించండి కానీ అని నార్త్ వాళ్ళు కానీ ఎవరైనా బల్క్లో తీసుకుందామంటే అది ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? అంటే కస్టమర్ సపోర్ట్ చేస్తే చేయగలం మనం, కానీ లాజిస్టిక్స్ ఇష్యూస్ అనేవి, అంటే అది మన కంపెనీ కాదు, మనం వేరే థర్డ్ పార్టీ వాళ్ళు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామంటే ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు మనకి సపోర్టివ్ గా కోఆపరేటివ్ గా ఉంటారు అంటే కనుక ప్రాబ్లం లేదు. మనం ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళి ఇస్తారు. యాక్చువల్లీ ఏంటంటే మనం ఓన్లీ సౌతే కాదు, మనకి అటు సైడ్ కూడా చాలా మంది తెలుగు కస్టమర్స్ ఉన్నారు, ఈవెన్ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కావాలి అనుకుంటే కనుక ఆప్షన్ ఏంటని అడుగుతున్నాను అనమాట. అంతే. ప్రొడక్ట్స్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, పిల్లలకైతే చాలా ఇష్టపడతారు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం? అదే ఇంతకు ముందు చెప్పాను కదా, మనం ఏ ప్రోడక్ట్ చేసినా కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేస్తున్నాము అని. సో ఇది డేట్ సిరప్ అనమాట. డేట్ సిరప్. ఓకే. ఫ్రెష్ డేట్స్తో సిరప్ చేస్తాం. ఓకే. సో ఇందులో కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయం. సో అందుకని తీసుకున్న తర్వాత ఒక 2 months లోపు కన్జ్యూమ్ చేసేయాలి. ఓకే. ఇది మన కస్టమర్స్ బేబీస్కి యూజ్ చేస్తున్నారు ఎక్కువ, అంటే పాలల్లో షుగర్ అవాయిడ్ చేసి ఈ డేట్ సిరప్ యాడ్ చేస్తున్నారు. ఓకే. ఓకే, చాలా హెల్దీ అయితే. చాలా హెల్దీ మ్యామ్, ఏమీ కలపము. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఇది వేసి పాలల్లో పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట. ఐరన్ డెఫిషియన్సీ అది ఉంటుంది కదా జనరల్ గా పిల్లల్లో, సో ఇది ఒక స్పూన్ అందులో కలిపితే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు. ఓకే. ఓకే, అయితే అదే ప్యాక్ అండి, ఇంకా పెద్ద చిన్న ప్యాక్స్ అని ఏమైనా ఉంటుందా? అంటే స్టార్టింగ్ 250 grams నుంచి ఉంటుంది మ్యామ్. ఓకే. ఓకే. ఇదే అంటే మనం ఏం చెప్తున్నాము, కలర్స్ యాడ్ చేయట్లేదు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు, త్వరగా యూజ్ చేయండి అని చెప్తున్నాము. అందుకని ఆ సైజ్ 1 kilo ప్యాక్స్ యూజ్ మనం ప్యాక్ చేస్తే అవ్వదు కదా, వాడలేరు. అవును, కరెక్ట్. 250 grams అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. బెస్ట్ ఆప్షన్ అది. ఓకే. నెక్స్ట్ అలా కాదు, దూరం వెళ్ళే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము, 2 months కి 1 kilo పడుతుంది అంటే 250 grams 4 bottles వెళ్తాయి. ఓకే. ఓకే. సో ఒకటి అయిపోయినాక ఇంకోటి ఓపెన్ చేసుకోవచ్చు. రైట్. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మ్యామ్. ఫ్రిడ్జ్ లో పెట్టాలండి, రిఫ్రిజిరేట్ చేయాలి. డేట్స్ పాడవకుండా, డేట్స్ అయినా డేట్స్ కి రిలేటెడ్ ఏదైనా రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే పాడవదు. ఓకే. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. డేట్స్ పౌడర్స్ అన్నమాట. ఇది ఎల్లో డేట్స్ పౌడర్, ఇది బ్లాక్ డేట్స్ పౌడర్. ఓకే, డేట్స్ పౌడర్ కూడా ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది. ఓకే. ఇది యాక్చువల్గా డ్రై డేట్స్ ఉంటాయి, డ్రై డేట్స్. అవునవును. వాటితో పౌడర్ చేస్తాం. ఓకే. ఓకే, ఎండు ఖర్జూరాలం అంటాం కదా మనం, ఎండు ఖర్జూరం అంటాం, ఆటి పౌడర్ అనమాట. ఓకే. అది డీహైడ్రేట్ చేసి, డీహైడ్రేటర్ మెషిన్ ఉంటుంది అనమాట, దాంట్లో డీహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తాం. ఓకే. డైరెక్ట్ గా రాదు దాంతో. ఓకే. ఓకే, ఇది ఎలాంటి కన్జ్యూమ్ చేసేది? ఇది యాక్చువల్గా డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకుంటున్నారు మనం. పాలల్లో అయితే కొంచెం బాగా తిప్పాలి, పాలల్లో వేసుకోవచ్చు ఇది కూడా. ఓకే. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ సిరప్ ఇది కూడా వేసుకోవచ్చు, కానీ బాగా తిప్పాలి, పౌడర్ ఫామ్ కదా. అవునవును, చాలా అదే లంప్స్ అది ఫామ్ అవ్వకుండా తిప్పుకోవాలి. లేదు, అది ఎండు ఖర్జూరం డైరెక్ట్గా కన్స్యూమ్ చేయడం, నానబెట్టి తినడం అది ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ తినొచ్చు. స్పూన్ వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. మన బెల్లం పౌడర్ లా ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకా సున్నుండల్లో అది వేసుకున్నా ఇంకా మన ఆప్షన్ అనమాట, ఎలాగలా లోపలికి వెళ్ళాలి అంతే. అంటే పిల్లలు తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. అవునవును, వాళ్ళకి పెట్టాలి అంటే ఎందులో కలపాలి. అవును, కరెక్టే. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్. డ్రై ఫ్రూట్ పౌడర్ ఇది రీసెంట్ గా చేసాము. ఓకే. క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్, డ్రై డేట్స్ పౌడర్ కూడా ఉంటుంది ఇందులో, స్వీట్నెస్ కోసం డేట్స్ పౌడర్. ఓకే. ఓకే. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక స్పూన్ కలిపేసి ఇవ్వచ్చు. ఓకే. హెల్దీ. ఇది కూడా ఏంటంటే మనకి జనరల్ గా డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి తినరు పిల్లలకి, ఇచ్చినా గానీ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. వీళ్ళకి ఏంటంటే షుగర్ బదులు ఇది కలిపించేయడమే, అంతే, తెలియదు కాబట్టి తాగేస్తారు. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి నట్ బటర్స్ మ్యామ్.
నట్ బటర్స్ అన్నమాట. ఓకే. 4 ఉంటాయి మనకి ఇందులో, క్యాష్యూ, ఆల్మండ్, వాల్నట్, పీనట్. ఓకే. సో ఇది ఎట్లా తయారు చేస్తామంటే, ఇప్పుడు క్యాష్యూ తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్, క్యాష్యూ రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసి మన దగ్గర ఒక మెషిన్ ఉంటుంది, బటర్ మెషిన్. అది క్యాష్యూస్ వేయగానే అది బటర్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ప్యూర్ రా హనీ కలుపుతాం, స్వీట్నర్కి రా హనీ కలుపుతాం. అండ్ ఆ బటర్ అనేది చాలా థిక్గా వస్తుంది అనమాట. మళ్ళీ దాంట్లో ఏదైనా దాన్ని మనం బ్రెడ్ మీద వేసుకోవడం చేయాలంటే షుగర్ సిరప్స్ ఇట్లాంటివి కలపాలి. సో అట్లాంటివి ఏమి కలుపుకుంటా హనీని కలుపుతున్నాం. సో దట్ వాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లలు బ్రెడ్ మీద హనీ వేసుకునే వాళ్ళు ఉంటారు, డేట్ సిరప్ కూడా వేసుకుని తింటున్నారంట. అంటే కొంతమంది కస్టమర్స్ రివ్యూస్ వచ్చింది ఎలా తింటున్నారు అని మనం అడిగితే, అంటే మనం కూడా తెలుసుకోవాలి కదా ఎట్లా యూజ్ చేస్తున్నారు కస్టమర్స్ అని. మా పాప బ్రెడ్ మీద కూడా తింటుంది అని. సో ఇది హనీ కలిపేసి మిక్స్ చేసి వేస్తాం. దీంట్లో కూడా కలర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమన్నమాట. సో ఇది యాక్చువల్లీ బటర్ బ్రెడ్ మీద బాగుంటుంది. బ్రెడ్ మీదకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయండి? బ్రెడ్ మీద విడిగా కూడా తింటారు పిల్లలు ఇష్టమైతే. అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, విడిగా తింటారో లేదో మరి ఏమో ట్రై చేయాలి. బ్రెడ్ మీద అయితే అది కొంచెం ఆ బ్రెడ్ టేస్ట్ కి ఇందులో స్వీట్నెస్ కి సరిపోతుంది. ఓకే. రైట్. అలాగా మనకి ఆల్మండ్ బటర్, ఆల్మండ్స్ ఉన్నాయి. ఆల్మండ్స్ కూడా అంతే పీల్ చేస్తాం. ఆల్మండ్స్ అంటే డైరెక్ట్ వేసేయము. డైరెక్ట్ వేసేస్తే ఏమవుతుందంటే పైన పీల్, ఆల్మండ్ పీల్ అది డైజెస్ట్ అవ్వదు పిల్లలకి త్వరగా. ఓకే. సో అందుకని ఆ పీల్ చేసేసి రోస్ట్ చేసి అప్పుడు బటర్ తీస్తాం. ఓకే. అంటే నానబెట్టి పీల్ చేస్తారంటారా? హాట్ వాటర్ లో వేస్తాం. ఓకే. రైట్. హాట్ వాటర్ లో వేయగానే మనం పీల్ చేసేది. ఓకే. సో నానబెడితే ఏంటవుతుందంటే ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం ఎంత రోస్ట్ చేసినా దాంట్లో మాయిశ్చర్ అట్లా ఉండిపోతుంది. ఓకే. అప్పుడు అంటే కొంచెం స్టోరేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ప్రిజర్వేటివ్స్ వేస్తే ఎట్లయినా ఉంటుంది అది. మనం ప్రిజర్వేటివ్స్ వేయట్లేదు కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఆ ప్రోడక్ట్ అట్లీస్ట్ 2 months రావాలి. అవును. 2 months వస్తే మనం కస్టమర్స్ కి అట్లీస్ట్ చెప్పొచ్చు 2 నెలల్లోపు వాడేయండి. ఎందుకంటే అందరూ డైలీ రాలేరు కాబట్టి స్టోర్ కి, మనకి 2 months అన్న ఉంటే కనుక అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అండ్ వాల్నట్ డైరెక్ట్ గా పిల్లలు తినరు, 90% పిల్లలు తినరు. సో ఇలా కానీ అన్నిటికన్నా మంచిది అదే కదా. అన్నిటికన్నా మంచిది. సో ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇది ట్రై చేసి పిల్లలకి నచ్చితే బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ హనీ వెళ్ళిపోతుంది స్టమక్ లోకి, వాల్నట్ కూడా వెళ్ళిపోతుంది. 2 at a time హెల్దీ అనమాట. అలాగే మనకి పీనట్ బటర్ యూజువల్ గా అందరికి తెలిసిందే. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రిజర్వేటివ్స్, హనీ కలుపుతున్నారు, ప్రిజర్వేటివ్స్ అది ఏమి ఉండదు అనమాట. పీనట్ స్పెషాలిటీ వచ్చి అదేమో అంటే షుగర్ సిరప్స్ అది కలుపుకుంటా హనీ కలుపుతారు అనమాట. ఓకే. ఇక్కడ ఇన్ని రకాలైన హనీస్ ఉన్నాయండి, ఎప్పుడు చూడలేదు. హనీ అంటే జనరల్ గా మనకి హనీ అంటే ఇచ్చేస్తారు మనకి షాప్ లో కానీ ఎక్కడైనా, కానీ ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ 10 varieties ఉన్నట్టున్నాయి. ఏంటండి ఇటు స్పెషల్ ఏంటి అసలు? యాక్చువల్ గా ఇండియా కూడా ఈ హనీస్ అన్నిటిని ప్రమోట్ చేయడానికి, కన్స్యూమర్ అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది మా. అంటే నేచర్ ఇచ్చే బెస్ట్ స్వీట్నర్ హనీ. కరెక్ట్. అది ఏది ప్రాసెస్ చేయకుండా నేచర్ నుంచి డైరెక్ట్ గా వచ్చే స్వీట్నెస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు మీరు ఇది చూస్తే యూకలిప్టస్ హనీ. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే కస్టమర్స్, మీరు యూకలిప్టస్ ఫ్లేవర్ కలుపుతారా అందులో అని. యూకలిప్టస్ ఫ్లేవర్ కలపమ్మా. అది ఏంటంటే యూకలిప్టస్ ఫామ్ లో బీ ఫార్మింగ్ చేస్తాం అన్నమాట. అంటే బీ బాక్సెస్ పెడితే, యూకలిప్టస్ ఫామ్ లో బీ బాక్సెస్ పెడితే అది వెళ్ళి హనీ కలెక్ట్ చేస్తుంది కదా. చేసినప్పుడు ఈ యూకలిప్టస్ ప్రాపర్టీస్ కూడా హనీలోకి వచ్చేస్తాయి. అక్కడ స్పెసిఫిక్ గా ఇది యూకలిప్టస్ ప్రాపర్టీస్ ఇస్తుంది అని మనం చెప్పగలం. అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క హనీ ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి రిలేటెడ్ ఉంది, స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూ. అట్లా అలాగే చాలా ఉన్నాయి అన్నమాట. క్యారమ్ ఎసిడిటీ ఇష్యూస్, కొంతమందికి అల్సర్స్ అయిపోతాయి, హెవీ అల్సర్స్ అయిపోతాయి స్టమక్ లో. ఇది మార్నింగ్ ఒక స్పూన్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం అనీజీనెస్ ఉండదు, కొంచెం బాగుంటుంది, బాడీ కొంచెం కూల్ అవుతుందేమో. క్యారమ్ అంటే వాము
వాము. ఓకే. అసిడిటీకి బాగా పనిచేస్తుంది. అవునవును, సో కరెక్ట్. ఈ హనీ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ తీసుకుంటే, అదే డైరెక్ట్గా తీసుకున్నా లేకపోతే కొంచెం వాటర్లో కలుపుకుని తాగినా వాళ్ళకి డే అంతా అన్ఈజీనెస్ అది కొంచెం తగ్గుతుంది. ఓకే ఓకే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది అసిడిటీని కంట్రోల్ చేస్తుంది అని ఒక స్టడీ ఉంది. ఓకే ఓకే. నెక్స్ట్ తులసి హనీ, అంటే తులసి ఫార్మ్స్కి వెళ్ళి కలెక్ట్ చేసిన హనీ అనమాట. ఓకే, అర్థమైపోయింది మాకు కూడా. ఓకే. ఇది కోల్డ్ కాఫ్. ఓకే, రిలేటెడ్ చిన్నప్పటి నుంచి తెలిసి పెద్దవాళ్ళు తులసి బెనిఫిట్స్ తెలుసు. ఆకు తిను అంటారు. అవునవును. ఓకే. నెక్స్ట్ కోల్డ్ కాఫ్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి. అవునండి. సీజన్స్ లో ఆ సీజన్స్ లో ఈ హనీ ఇస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇలా కోల్డ్ కాఫ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే. ఇది బేర్ మ్యామ్, అంటే రేగి పూత, జుజుబి రేగి పళ్ళు అంటాం కదా, అదే కదా. అది మైగ్రేన్ ఇష్యూస్ కి వాడతారు. ఓకే. నేను ఫస్ట్ టైం వింటున్నా రేగి పళ్ళది మైగ్రేన్ ఇష్యూ తగ్గుతుందని. ఎస్ మ్యామ్. అది ఇవన్నీ ఏంటంటే మేము ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాము. ఓకే. ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ హనీస్ అండ్ వీటి హెల్త్ అంటే ఎందుకు వాడతారు, సో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ని నేను చెప్తున్నాను. ఓకే ఓకే, రైట్. సో దీన్నంతా వాళ్ళు టెస్ట్ చేస్తారు మనం, ఏది ఎందుకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తారు, ఇది ఎందుకు వాడండి, ఇది ఎందుకు వాడండి. ఓకే. సెసమి కూడా వస్తుంది మ్యామ్, కానీ స్టోర్ లో లేదు. ఓకే. ఇది ఆరెంజ్ హనీ. ఆరెంజ్ హనీ ఓన్లీ ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే లెఫ్ట్. ఓకే, అన్ని సేల్ అయిపోయాయి. మళ్ళీ డిసెంబర్ లో వస్తుంది మ్యామ్. ఓకే. రెగ్యులర్ గా మనకి ఎప్పుడంటే తీసుకున్నట్టు దొరకదా? వచ్చినప్పుడే మనం. ఓకే, అవును, అది కలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి 100 kgs వస్తుంది, ఒక్కొక్కసారి 1 ton వస్తుంది. ఓకే ఓకే. 1 ton వస్తే మనం ఇయర్ అంతా అమ్మొచ్చు. ఓకే. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవి ఇది హనీకి అవసరం లేదు కదా, ఓన్ దాని నేచరే ప్రిజర్వేటివ్. అవును, తెలిసిందే. హనీ ఎన్ని ఇయర్స్ అయినా కానీ పాడవదని మనకి చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది, అందుకని ఎప్పుడే అంటే హనీలో ఏదైనా ప్రోడక్ట్ కలిపినా ఆ ప్రోడక్ట్ పాడవదు మనం. అవును, హనీకి ప్రిజర్వేటివ్ నేచర్ ఉంటుంది. ఓకే ఓకే, రైట్. ఇది ఆరెంజ్. ఇప్పుడు చూసి మళ్ళీ మనం వీడియో రిలీజ్ చేసేంత వరకు అవి కూడా ఉండవేమో అండి. అది ఉండవు కదా. మళ్ళీ డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. మల్టీ ఫ్లోరల్ అంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. అంటే ఇక్కడే ఈ స్పెసిఫిక్ ఫామ్ లోనే తీసాము అనేది ఏమి ఉండదు అనమాట. అగ్రికల్చర్ ఫార్మ్స్ లో పెట్టేస్తాము. ఓకే. సో అది ఏ ఫ్లవర్ దగ్గరికైనా తెలియదు కాబట్టి ఏదైనా అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అలా అని ఇది మంచిది కాదు అని కాదు, హనీ ఇట్సెల్ఫ్ మంచిది కదా. హనీ ఇమ్యూన్ సిస్టమ్ కి అది మంచిగా వర్క్ అవుతుంది. కాకపోతే స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది కాకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి ఓకే ఓకే ఏది లేదు అనుకుంటే మల్టీ ఫ్లోరల్ కానీ వైల్డ్ ఫారెస్ట్ కానీ మ్యామ్. ఓకే, వైల్డ్ ఫారెస్ట్ హనీ. ఓకే ఓకే. ఇది కానీ మల్టీ ఫ్లోరల్ కానీ వాడొచ్చు. ఇది రెగ్యులర్ హనీ, ఎవరైనా వాడుకోవచ్చు. మిగతాయి కూడా వేరే వాళ్ళు వాడొచ్చు, వాడకూడదని కాదు. హెల్త్ ఇష్యూ ఉంటే తొందర తగ్గిపోతుంది అంతే. అది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ హనీ తినే బదులు వాళ్ళు ఆ హనీ తినడం మంచిది. అది కొంచెం బాగుంటుందని. మస్టర్డ్ హనీ అంటే దీంట్లో ఫ్లేవర్ అంటే తిన్నప్పుడు టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందండి? ఓన్లీ జస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది, లైట్ గా తెలుస్తుంది. అది అన్ని తెలియదు. ఇప్పుడు మీరు జామున్ తెలుస్తుంది, మన దగ్గర జామున్ ఉంది, జామున్ తెలుస్తుంది మీకు, జామున్ ఫ్లేవర్ లైట్ గా అనిపిస్తుంది అన్నమాట. ఓకే. మస్టర్డ్ తెలియదు, మళ్ళీ మస్టర్డ్ ఫ్లేవర్ రాదు. అదే, ఓకే ఓకే, అట్లా. అండ్ ఈ జామున్, ఈ మస్టర్డ్ ఏమో కొలెస్ట్రాల్ కి వాడతారు. ఓకే. జామున్ వచ్చేసి డయాబెటిక్ వాళ్ళు. సన్ఫ్లవర్ ఈ వెయిట్ లాస్ వాటికి. సో ఇంకా సెసేమే ఉంది మ్యామ్, వస్తుంది, ప్యాకింగ్ లో ఉంది ప్రెసెంట్, ఇక స్టోర్ లో లేదు. సెసేమే మాత్రం గర్ల్స్ కి గైనిక్ ఇష్యూస్ కి ఇంకా కాల్షియం డెఫిషియన్సీకి, ఐరన్ కూడా పనిచేస్తుంది అనుకుంటా. ఐరన్ డెఫిషియన్సీ కూడా ఐరన్ కాదా, ఓన్లీ కాల్షియం. ఐరన్ డెఫిషియన్సీ అయితే డేట్స్ ఓకే ఓకే, రైట్. డేట్స్ పౌడర్స్ గానీ డేట్స్ సిరప్స్ గానీ. చాలా బాగుంది అసలు, నిజంగా ఈ కాన్సెప్టే చాలా నిజంగా రేర్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ని డిఫరెంట్. జనరల్గా ఏంటంటే మనం ఏదో ప్రోడక్ట్ తెచ్చాము, సేల్ చేసేసాము, ప్రాఫిట్ వచ్చిందా లేదో చూస్తారు. కానీ ఇంత ప్రాసెస్ చేసి ఇలా పెట్టాలంటే చాలా కష్టపడాలి మీరు. అయితే ఇన్ని టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. ఇంకా సిసిమి కూడా వస్తుంది అనమాట. సిసిమి వస్తుంది. సిసిమి అంటే నువ్వులది.
ఇప్పుడు మనం స్టోర్లో చాలా కలర్ఫుల్గా కొన్ని ఐటమ్స్ అయితే చూసామండి. అవి వాటి గురించి చెప్పండి, ఇంకా ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నా నేను. ఇక్కడ ఇలాగ అంతా కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, ఇంపోర్టెడ్ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్. ఓకే, సో ఇవి ఏంటంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, ఇలా టేస్ట్ చేసుకుంటారు. సో ఇది ఏంటంటే అక్కడ ఒక బాస్కెట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది, పైన ఒక చిన్న బాస్కెట్ ఉంది, ఇందులో ఏమో గ్లౌజెస్ ఉన్నాయి అనమాట. అది కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, ఇక్కడేమో ఎంటీ బాటిల్స్. ఇందులో మనకి ఇలాగా ఓపెన్. ఓకే, ఇందులో మనకి ఎంటీ బాటిల్స్ ఉన్నాయి. అది తీసుకోవచ్చు, ఫస్ట్ పిక్ చేసుకుని మనకు కావాల్సినవి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గ్లౌస్ వేసుకుని ఏది కావాలంటే తీసుకోవచ్చు. మినిమం 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే, సో ఈ పీస్ ఇందులో ఒక పీస్ తీసుకోవచ్చు, మీరు మ్యాంగో ఒక పీస్, కివి ఒక పీస్, అలా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఓకే, ఇలా 250 గ్రామ్స్ తీసుకోవాలి. మినిమం 250 గ్రామ్స్ మాత్రం తీసుకోవచ్చు. మినిమం 250 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవే 250 గ్రామ్స్ అవసరం లేదు. ఇక స్టోర్లో ఎన్ని ఉన్నాయి అనమాట ఇలాగ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్, అన్నీ అవే అనమాట. వీటిలో మనం అన్నీ కలిపేసి ఒక్కొక్కటి తీసుకున్నా మనకి 250 గ్రామ్స్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ అలాగే ఉన్నాయి మనకి డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అనమాట. ఇవి అసలు చాలా మటుకు నేను చూడలేదు ఎక్కడ, అలా ఉన్నాయి. ఇవేంటండి, ఇది పపాయా ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి పైనాపిల్. ఇది పొమేలో. ఇది మ్యాంగో. మ్యాంగో కూడా ఉంటుందా? డిహైడ్రేటెడ్ మ్యాంగో కూడా బాగుంటుంది. ఓకే, ఇవి కూడా ఫ్రూట్ జెల్లీస్. ఇవి కూడా కలపొచ్చా అండి? ఆ 250 గ్రామ్స్ లో మనం ఈ కియోస్క్ లో ఉన్న ఏ ఐటమ్ అయినా కలపొచ్చు. ఓకే, ఇవేనా పర్వాలేదు. ఇవి కూడా మనకి జెల్లీస్ అండి. ఇవన్నీ జెల్లీస్ అన్నమాట. ఇదేంటండి డిఫరెంట్గా ఉన్నాయి? అవి జింజర్ స్లైసెస్. దగ్గు అది ఉన్నప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది బ్లాక్ కరెంట్, ఇది బేబీ లెమన్. ఇవి ఏంటండి? బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తింటాం కదా, ఈ ఫ్లేవర్ అన్నమాట. ఓకే, ఇవి బేబీ లెమన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి జెల్లీస్, అగైన్ జెల్లీస్ అనమాట. ఇవన్నీ కలిపి మనం ఒక 250 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది మినిమం. మనకు ఇష్టం తర్వాత ఎంతైనా తీసుకోవచ్చు. ఇవి ఇందా చూసాం కండి, అదే కదా జింజర్ క్యూబ్స్. ఒక పైనాపిల్ అనుకున్నా నేను, ఇది అలాగే ఉంది. ఓకే, జింజర్ క్యూబ్స్ అనమాట. ఇది నెక్స్ట్ యాపిల్ చంక్స్. ఇది పొమేలో. అది మనకి పాపాయా. ఇది క్యాంటలూప్. ఓకే, కొన్ని పేర్లు అయితే నాకు కూడా తెలియదు. ఓకే, ఇది ఇందా చూసాం కంటే బ్లాక్ కరెంట్. ఓకే, పిల్లలకి మోస్ట్ ఫేవరెట్. ఇక్కడ వచ్చారంటే మట్టుకి ఫస్ట్ ఇక్కడే ఆగుతారు. చాక్లెట్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి ఇందులో కూడా. ఇవి నార్మల్ చాక్లెట్స్ ఆ చివరి ఉన్నవి డార్క్ చాక్లెట్స్. ఇవి నట్టి చాక్లెట్స్. లోపల క్యాష్యూ, బాదాం, రైజిన్స్, అంజీర్ అలా ఆల్ మిక్స్ ఉంటాయి. ఓకే, నట్స్ తినని వాళ్ళకి ఇవి ఇచ్చేయచ్చు అనమాట హ్యాపీగా. ఇవేం చెప్పారు లాస్ట్వి? డార్క్ చాక్లెట్స్ మనకి హార్ట్కి హెల్తీ అని చెప్తారు. డార్క్ చాక్లెట్ నాకు తెలిసినంత వరకు. ఓకే,